సందర్భంగా నాతో పనిచేస్తున్నటువంటి సహాయక గురువు ఫాదర్ సాగరు, తర్వాత బ్రదర్ జోసెఫ్ తల్లి, వీళ్ళని కూడా మేము ముందు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ పండుగ సందర్భంగా తయారు చేసినటువంటి పోస్టర్ను మీ ముందు ఆగస్టు 29వ తారీఖున జెండా ఆవిష్కరణతోటి ఈ ఉత్సవాలను ప్రారంభించుకుంటాం. ముత్యాలతోపు పాలెం నుంచి అక్కడి నుంచి ఊరేగింపుగా వస్తాం. 29వ తేదీ జెండాను ఆవిష్కరించుకుంటాము. ఆ రోజు ప్రార్థనలు జరుపుకుంటాము. ఆ రోజు అందరికీ భోజనాలు కూడా ఉంటాయి. ప్రార్థనలు ఆ రోజు నుంచి 8వ తేదీ వరకు ప్రార్థనలు జరుగుతూనే ఉంటాయి. ప్రతిరోజు సాయంత్రం ప్రార్థనలు జరుగుతూ ఉంటాయి. వేరే వేరే ప్రాంతాల నుంచి అందరూ కూడా ప్రార్థనలకి వస్తూ ఉంటారు, పాల్గొంటూ ఉంటారు. తర్వాత ఈ ఉత్సవాల్లో ముఖ్యమైనటువంటి భాగము 6, 7, 8 తేదీ. ఆ రోజుల్లో మన రాష్ట్రం నుంచే కాదు, పక్క రాష్ట్రాల నుంచి కూడా, అన్ని జిల్లాల నుంచి, పక్క రాష్ట్రాల నుంచి కూడా జనం వస్తారు. ఈ రోజుల్లో ప్రత్యేకంగా వచ్చినటువంటి భక్తులకు కావలసిన అన్ని సదుపాయాలు కూడా మనము చేస్తూ ఉన్నాం. ఇక్కడ అందరికి కూడా మినరల్ వాటర్ ప్లాంట్ పెట్టి ఫ్రీగా సంవత్సరం అంతా కూడా ఫ్రీగా మినరల్ వాటర్ సప్లై చేస్తూ ఉంటాము. ఇక్కడ బాత్రూములు ఉంటాయి. తర్వాత కూర్చొని భోజనం చేయడానికి, సేద తీర్చుకోవటానికి అరుగులు కట్టించున్నాము, బెంచీ లేపించున్నాము. ప్రశాంతంగా వచ్చి కూర్చొని గడపటానికి. తర్వాత ఈ 3 రోజుల్లో ప్రత్యేకత ఏంటంటే 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకు 3 పూట్ల భోజనాలు కూడా పెడతాము. అంటే చాలా దూరం నుంచి వస్తుంటారు, చాలా మంది భక్తులు దూరాల నుంచి వస్తుంటారు. దగ్గరలో మనకి సముద్రం దగ్గర, ఊరికి దూరం కాబట్టి ఇక్కడ భోజన సదుపాయాలు కూడా చాలా తక్కువ ఉంటాయి. హోటల్లో చాలా తక్కువ ఉంటాయి. అందుకని మనం భోజన సదుపాయాలు కూడా చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ సందర్భంలో నేను ప్రతి ఒక్కరికి కూడా తెలియచేయాలి ఏంటంటే, ప్రతి ఒక్కరిని కూడా ఈ మరియ తల్లి జన్మదిన వేడుకల మహోత్సవాలకు ప్రతి ఒక్కరిని కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా వచ్చి ప్రార్థనలో పాల్గొనండి, దేవుని ఆశీర్వాదాన్ని పొందండి. తరువాత కొంతసేపు ప్రశాంతంగా ఇక్కడ కొంత సమయాన్ని గడిపోమని మరలని ప్రతి ఒక్కరిని కూడా మన మీడియా మిత్రుల సమక్షంలో వీరి ద్వారా మీకు అందరికి కూడా మెసేజ్ అందించడం జరుగుతుంది. ఇక్కడ జరిగేది ఏంటంటే, మరియ తల్లి ద్వారా యేసు ప్రభు ఈ ప్రపంచానికి రావటము, ఆయన దేవుని కుమారుడు, ఆయన ద్వారా రక్షణ రావటము, తరువాత ఇక్కడకు వస్తున్నటువంటి భక్తులందరూ కూడా, వచ్చి సందర్శిస్తున్నటువంటి భక్తులందరూ కూడా ఏదో ఒక మేలులు పొందుతూ ఉన్నారు. ఆధ్యాత్మికంగా కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఏదో ఒక మేలులు పొందుతూ ఉన్నారు. ఈ జన్మదిన వేడుకలు జరుపుకోవటానికి గల ముఖ్యమైన కారణం ఏంటంటే, వచ్చి ప్రార్థించిన ప్రతి ఒక్కరికి కూడా జరిగిన మేలులకు దేవుని తల్లి, మన తల్లి అయినటువంటి మరియ తల్లికి కృతజ్ఞత తెలపటానికి. మామూలుగా అయితే మనం శుభాకాంక్షలు తెలుపుతాము, ఇప్పుడు మరియ తల్లికి కృతజ్ఞత తెలపటానికి. అందుకనే ఈ మరియ తల్లి జన్మదిన వేడుకలు అనేది ఒక మతానికో, లేకపోతే ఒక కులానికో, లేకపోతే ఒక ప్రాంతానికో సంబంధించింది కాదు. ఇది ఎవరెవరైతే వచ్చి ప్రార్థన చేసుకుంటారో వాళ్ళందరూ కూడా జన్మదినం రోజున మరియ తల్లికి శుభాకాంక్షలు తెలపటానికే ఇక్కడికి వస్తున్నారు. ఇది ఈ తిరునాళ్ళు జరుపుకోవటానికి ముఖ్యమైనటువంటి కారణం. ఇప్పుడు వాళ్ళు ప్రపోజల్లో పెట్టేమని అన్నారు, ఒక 2-3 నెలల్లో అయితే డబుల్ రోడ్ వస్తుంది అన్నారు. కానీ అంత లోపల ప్యాచెస్ అన్నా ఏమని చెప్పి రిక్వెస్ట్ చేశాము. ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని ఒక వారంలోనే ఆ ప్యాచెస్ అన్ని కూడా ఏపించేసి చేశాము. ఆయనకు కూడా మీ ద్వారా ఎమ్మెల్యే గారికి కూడా నాకు కృతజ్ఞతలు. దానికి సహాయం చేసిన మన లోకల్ లీడర్స్ గంగాధర్ గారు మరియు సురేంద్ర గారు, వారికి కూడా మీ ద్వారా నేను